ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి బాడీలో కొంతమందికి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయన్నమాట పీరియడ్ టైంలో. ఆ ప్రోస్టాగ్లాండిన్ ఎక్కువ రావడం వల్ల సివియర్ స్పాస్మోడిక్ పెయిన్ చూస్తాము. అలా పెయిన్ వచ్చే వాళ్ళకి డెలివరీ తర్వాత అంటే ప్రైమరీ డిస్మెనోరియా ఉన్న వాళ్ళకి అంటే ఏ రీజన్ లేకుండా డ్యూ టు ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ వల్ల కనుక పెయిన్ వచ్చే వాళ్ళైతే డెలివరీ తర్వాత వాళ్ళకి పెయిన్ తగ్గిపోవడం అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. చాలామంది ఇంట్లో గూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు. పర్వాలేదులే డెలివరీ అయ్యాక తగ్గుతుందిలే అని చెప్తూ ఉంటారనమాట. సో, ఇంకొక రకం ఏంటంటే డిఫరెంట్ కారణాలుంటాయనమాట. అంటే గర్భసంచి మీద గడ్డలొస్తూ ఉంటాయి. కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి లోపల యూట్రస్ లోపల పొర బయటికి రావడం వల్ల ఎండోమెట్రియోసిస్ అనే రీజన్ వల్ల ప్రతి నెల సివియర్ పెయిన్, భరించలేని పెయిన్. కొంతమంది అన్‌మ్యారీడ్ గర్ల్స్ నా దగ్గరకొచ్చి, "మేడం ఈ పెయిన్ మా వల్ల అవ్వట్లేదు. నాకు యూట్రస్ అవసరం లేదు. యూట్రస్ తీయండి. నాకు పిల్లలొద్దు, పెళ్ళొద్దు. యూట్రసే వద్దు తీసేసేయండి" అని అడిగే గర్ల్స్‌ని గూడా చూస్తామనమాట. సో, అంత సివియర్ పెయిన్ ఉంటది ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్‌లో.